హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా మీకు తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా మనకు ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుందంటే చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. మన సొంత ఊరిలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకండి గైస్. సో మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి అన్నమాట. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో మన సొంత ఊర్లో ఉండేటువంటి గ్రామీణ బ్యాంక్స్లో అయితే మీకు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే సో కంపల్సరిగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయో సో అవి వచ్చేసి మనకు గ్రూప్ ఏ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వచ్చేసి మనకు గ్రూప్ కి కేటగిరీ కిందకైతే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఈ నోటిఫికేషన్కి 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. దీంతోపాటు మనకు కరెక్షన్ విండో వచ్చేసి సో అఫీషియల్గా అప్డేట్ చేస్తాము, ఎప్పటి నుంచి కరెక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వన్స్ యొక్క లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కరెక్షన్ విండో అయితే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సో ఇక ఎగ్జామ్కి సంబంధించి అంటే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా ఓన్లీ SC, ST, OBC క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకునేటప్పుడే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నవంబర్ 2025లో అయితే మీకు కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ ఆర్ డిసెంబర్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు ఎవరైతే యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో వీటికి సంబంధించి హాల్ టికెట్స్ మీరు డిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 లేదా ఫిబ్రవరి 2026లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క మెయిన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకు జనవరి 2026లో అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఇక ఆఫీసర్స్ స్కేల్ 1, 2 and 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ హాల్ టికెట్స్ కాల్ లెటర్స్ వచ్చేసి మీరు జనవరి 2026లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జనవరి లేదా ఫిబ్రవరి 2026లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫైనల్గా మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి లేదా మార్చి 2026లో అయితే సో అనౌన్స్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, మనకు రీజనల్ లాంగ్వేజెస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే సో మనకు ఈ యొక్క గ్రామీణ బ్యాంక్ వచ్చేసి హెడ్ ఆఫీస్ అమరావతిలో అయితే ఉందన్నమాట. మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళకు కూడా తెలంగాణలో అయితే గ్రామీణ బ్యాంక్ అయితే ఉందన్నమాట. సో మనకు హైదరాబాద్లో అయితే ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు, ఉర్దూ అయితే వచ్చి ఉండాలి, లోకల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో తెలుగు వచ్చిన కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్
చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టే గైస్ ఏవైతే మనకు గ్రూప్ బి పోస్ట్ ఉన్నాయో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఈ పోస్ట్కి వచ్చేసి 18 to 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క గ్రూప్ ఏ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ పోస్ట్ వచ్చేసి 21 to 32 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ పోస్ట్లకు వచ్చేసి 21 to 40 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ప్రొఫెషన్స్గా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ డిజరబుల్ క్వాలిఫికేషన్ అయితే మనకు అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే ఈ పోస్ట్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం డిగ్రీలో 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. గైస్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మీకు 2 ఇయర్స్ ఫినాన్షియల్ బ్యాంక్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు మీరు ఒక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ పోస్ట్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఇక డిగ్రీ వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో 50% మార్క్స్తో మీరు పాస్ కనుక అయినట్టయితే మీరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు డిజరబుల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు ఏఎస్పికి సంబంధించి కావచ్చు, పిహెచ్పికి సంబంధించి కావచ్చు, C++, జావా, వీబీ, వీసీ, ఓసీపీకి సంబంధించి సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా చార్టెడ్ అకౌంట్స్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లా ఆఫీసర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు మీకు 1 year వరకు రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే పోస్ట్కి మనకి ఇక్కడ ట్రెజరీ మేనేజర్కి సంబంధించి కూడా అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఎంబీఏ ఫినాన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మార్కెటింగ్ ఆఫీసర్గా ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ క్వాలిఫికేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చరల్ ఆఫీసర్ అంటే డిగ్రీలో మీరు అగ్రికల్చర్ విభాగాల్లో కావచ్చు, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్టరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఆర్ ఫిజికల్చర్ విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా సీనియర్ మేనేజర్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. బ్యాంకింగ్ విభాగాల్లో కావచ్చు లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ఇక సీనియర్ మేనేజర్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ యొక్క ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 పోస్టులకు కనుక చూసుకున్నట్టే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 175 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓన్లీ 175 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంక్లూడింగ్ జిఎస్టీ ఛార్జెస్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్మెన్ అదేవిధంగా డిఈఎస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 175 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు వచ్చేసి 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ ఇక అన్ని పోస్టులకు కూడా మనకు ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కనుక చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో రీజనింగ్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్గా మనకు 80 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ కూడా సేమ్ అనమాట. 80 మార్క్స్కి అయితే మనకు ఒక ఆబ్జెక్టివ్ టైప్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి సో మనకు 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 120 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకోండి సిలబస్ అయితే. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ కనుక చూసుకుంటే దీనికి కూడా సేమ్ అనమాట. 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 120 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి మనకు ఆఫీసర్ స్కేల్ 2 అదేవిధంగా స్కేల్ 3 పోస్ట్ కనుక చూసుకున్నట్టే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో కూడా. సో టోటల్గా 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఎగ్జాము. సో అదేవిధంగా దీంతో పాటు ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్లో కనుక చూసుకుంటే 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 140 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 150 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్ కూడా 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది 120 మినిట్స్ అనమాట. ఈ విధంగా మనకు ఆన్లైన్ ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఈ యొక్క ప్రిలిమినరీ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 0.25 1/4 ఆర్ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చింటాయో సో దాన్ని బట్టి మెరిట్ అయితే తీసేసి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మీరు స్టేట్ల వైజ్ అయితే మీకు అంటే ఆ యొక్క స్టేట్ యొక్క లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే మీరు వేరే స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్టేట్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు టోటల్గా 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ పోస్టులు. సో ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి తెలంగాణలో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వేరే స్టేట్లకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే మీరు అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ కనుక చూసుకున్నట్టే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవన్నమాట. మీరు వేరే స్టేట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి మనకు 225 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు తెలంగాణ స్టేట్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో కేటగిరీ వైజ్ అయితే మనకు వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే వేకెన్సీస్ అయితే లేవు. అదేవిధంగా మనకు తెలంగాణలో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలంగాణ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు అనమాట. ఆఫీసర్ స్కేల్ 2 CA పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీస్ అయితే లేవని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 లా విభాగాల్లో వచ్చేసి మనకు ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు ఏపీలో. అదేవిధంగా తెలంగాణలో కూడా మనకు ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవన్నమాట. అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి యొక్క ట్రెజరీ మేనేజర్ పోస్ట్ వచ్చేసి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉండేటువంటి ఈ యొక్క పోస్టులు అయితే ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామన్నమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా మనకు 13,217 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామంటే ఇక నోటిఫికేషన్ ద్వారా మీరు అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకుంటే ఇక లోకల్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే. అండ్ ఇక ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే అనంతపురం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట.
అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఇక మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ వచ్చేసి మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, అదేవిధంగా నిజామాబాద్, వరంగల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటాయి కాబట్టి, సొంత జిల్లాల్లో ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకండి. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కూడా మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా IBPS యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ డే అనమాట CRP RRBS అని చెప్పేసి మనకి ఇక్కడ సో నోటిఫికేషన్ అయితే ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అలా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్కి అయితే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈచ్ పోస్ట్ కూడా మీరు సపరేట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అని ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుందో లాగిన్ ఐడి డీటెయిల్స్ సో అవి ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోయి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఫోటో సిగ్నేచర్ అదేవిధంగా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఏ విధంగా మీ యొక్క ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఎంత MBలో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్ PDF అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ PDFని మీరు డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి మనకు IBPS నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బ్యాంకింగ్ సైడ్ ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో సో వాళ్ళైతే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.